ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులకు ఎసరు పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారని జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ అన్నారు. మన పాస్ పుస్తకాలు, పొలాల్లో సర్వే రాళ్లపైన జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ముద్రించుకుంటున్నారని చెప్పారు. కష్టపడి సంపాదించుకున్న వాటిని జగన్మోహన్ రెడ్డి లాక్కుంటున్నారని అన్నారు. జగన్ తాను దోచుకున్న ల్యాండ్ మొత్తాన్ని తన కైవసం చేసుకునేందుకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అన్నారు. జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ విజయలక్ష్మి కాలనీలోని హైటెన్షన్ వైర్ల రోడ్డు 3వ వీధి నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్కు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ తనకు రాజకీయ లబ్ధి కలగాలనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చూడాలని నెల రోజుల క్రితమే కోర్టులు ప్రభుత్వాన్ని ఆదేశించాయన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పని వల్ల ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పరదాల మాటున తిరిగే జగన్మోహన్ రెడ్డికి వినపడవు, కనపడవని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులకు చాలా ఇబ్బంది అన్నారు. ఈ చట్టం వల్ల 2 సెంట్ల స్థలం ఉన్నవారు కూడా భయపడుతున్నారన్నారు. పేదల నుంచి ఉన్నత వర్గం కూడా ఈ చట్టం వల్ల భయపడుతున్నారని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడ్డారని, ఆ కోపాన్ని వచ్చే ఎన్నికల్లో ఓటు రూపంలో చూపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 1994 సంవత్సరంలో ఎన్టీఆర్కు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లుగా 2024లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు కూడా రాకుండా ఓడిపోవటం ఖాయమన్నారు. మంచినీటి సౌకర్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అదేవిధంగా సైడ్ డ్రైన్స్, ఈ 3 కూడా ప్రక్షాళన చేసి శాశ్వతమైన పరిష్కారం చేయటమే ధ్యేయం. ఈ విజయవాడ నగరంలో ఏ ఒక్క కార్యక్రమం చేసినా, మౌలిక సదుపాయాలు కల్పించినా, ఈ రోజు కాదు 1982 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ మాత్రమే విజయవాడ ఇంకే పార్టీ చేయలేదు. ఒక బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టిన దాన్ని చూసుకున్నా, ఒక ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టిన చూసుకున్నా, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మాత్రమే ప్రారంభించింది. తెలుగుదేశం పార్టీ మాత్రమే మౌలిక సదుపాయాలు కట్టేస్తుంది. తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈ నియోజకవర్గంలో ఓవర్ హెడ్ ట్యాంకులు చాలా కట్టారు. ఓవర్ హెడ్ 1 కాదు 2 కాదు, ఏ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టినా అది తెలుగుదేశం హయాంలోనే ఎక్కువ జరిగింది అనేది ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం చూసుకుంటే ప్రతి ఒక్క ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా తెలుగుదేశం నందమూరి తారక రామారావు నిర్మించడండి, చంద్రబాబు గారు నిర్మాణం చేయనండి, వాళ్ళ హయాంలోనే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉండగానే జరిగిందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా క్వాలిటీ కరెంటు, మరి ఎల్ఈడి లైట్లు, ఈ విధంగా నగరాన్ని తీర్చిదిద్దేదానిలో తెలుగుదేశం ప్రముఖ పాత్ర గతంలో వహించింది. రేపు వచ్చే ప్రభుత్వంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో